అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. నమస్తే, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలిలో ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహం పడిపోవడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ కూడా కావాలని ఈ విగ్రహాన్ని పడగొట్టారని మేము భావించడం లేదని ఆయన అన్నారు. విగ్రహం అడుగు భాగం సరిగా లేనందువలన విగ్రహం పడిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. విగ్రహం పడిపోవడానికి కారణాలు పోలీసులు విచారిస్తున్నారని ఆయన అన్నారు. పట్టణంలో నడిబొడ్డులో ఉదయగిరి సెంటర్లో మన కావలి నియోజకవర్గ అభిమాన నేత కలికి యానాదిరెడ్డి గారి విగ్రహం రాత్రి 12 గంటలప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది. ముఖ్యంగా యానాదిరెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేసేది, ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించిన మీదట ఈ యానాదిరెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చకైతే ఎక్కడ ఏమి కాలేదు. ఎందుకంటే మాకు కొంత అనుమానం ఏంటంటే ఏదైనా వెహికల్ బై మిస్టేక్ ఏదైనా టర్నింగ్ అయినా టచ్ అయిందేమో అని ఒక అనుమానం ఉండింది. కానీ అది పరిశీలించిన మీదట అటువంటి అనుమానాలకు ఎక్కడెక్కడ తావు లేకుండా స్ట్రక్చర్ అంటే దానికి సంబంధించిన వేవింగ్ కావచ్చు, కాంక్రీట్ స్ట్రక్చర్ కావచ్చు ఎక్కడెక్కడ దెబ్బతినలేదు. కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి కిందన్న బేస్ వచ్చి కొంత రస్ట్ పట్టి ఏదైనా ఇది వీక్గా ఉండటం ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుకొని ఉంటే అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే. కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒక 2-3 గంటలు ఆ ఫుటేజెస్ అన్ని కూడా తీసుకొచ్చిన మీదట దాని మీద నిజాలు బయటపడతాయి. అంతేగాని ఇది ఏ ఒక్క పార్టీయో కానీ ఎవరో కానీ కావాలని చేసిందిగా అయితే మేము భావించడం లేదు. ఏదైనా మిస్టేక్గా అది దానికి అది పట్టమా కాకుంటే ఎవరైనా కొంచెం అభిమానం ఉంటారు కొంతమంది, అటువంటిది గట్టిగా పట్టుకుంటే ఆ బేస్ బాగాక ఏదైనా పడిపోయి ఉండటం అనేది మా డౌట్. కాబట్టి ఎవరు కూడా దీన్ని అంత తీవ్రంగా తీసుకోకుండా సమస్యని సున్నితమైన విషయం కాబట్టి, ఎందుకంటే యానాదిరెడ్డి గారి అభిమానుగా మనసు గాయపడకూడదు కాబట్టి ఇది ముందుగా తెలియజేస్తున్నాం. తొందరగా ఆ విగ్రహాన్ని బాగా మేమంతా కూడా బాగా చేయించి మరి పునః ప్రతిష్ట తప్పకుండా తొందరగా, అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దానికి ముందే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని కూడా